రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశము చైనా విషయంలో ఇక బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఇంకా చాలు అని అనుకుందాం. ఇక ఫ్రంట్ ఫుట్తో అటాక్ చేయాలి అని చెప్పి సిక్సర్లు బౌండరీలు కొట్టాలని నిర్ణయించుకుందాం. ఇక డిఫెన్స్ ఆడి నైట్ వాచ్మెన్ లాగా 9వ వికెట్ లాగా 8వ వికెట్ లాగా ఆట ఆడే లాభం లేదు. సెహ్వాగ్ లాగానో, శుభ్మన్ గిల్ లాగానో, లేకపోతే రిషబ్ పంత్ లాగానో ఆడాలని చెప్పి నిర్ణయించుకున్నట్టే కనిపిస్తుంది. చైనా విషయంలో భారత్ వైఖరి కొంత కఠినమైంది. చాలా స్పష్టంగా చైనాను భారతదేశం సవాల్ చేస్తోంది, చైనాను ఒక రకంగా డేర్ చేస్తోంది. ఈ మొట్టమొదటి స్టెప్ ఎప్పుడు పడింది? ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో పాకిస్తాన్ మన పైన ఉపయోగించినటువంటి అన్ని ఆయుధాలు చైనీస్ మేక్. చైనా ఆయుధాలతో మన పైన దాడి చేసింది. అంటే చైనా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసింది. అంతేకాకుండా శాటిలైట్ ఇమేజెస్ తీసి మన దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్సెస్ కావచ్చును, మన ఎయిర్ బేసెస్ కావచ్చు, వీటికి సంబంధించిన చిత్రాలను పాకిస్తాన్కి అందజేసింది. అయితే అది పెద్దగా పాకిస్తాన్కు ఉపయోగపడలేదు, అది వేరే విషయం. కానీ చైనా చాలా క్రియాశీలకంగా పాకిస్తాన్కి సహకరించింది. అందుకే మన సైనిక దళాలకు చెందినటువంటి ప్రధాన అధికారుల్లో ఒకరైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ సింగ్ ఇటీవల ఒక బ్రీఫింగ్లో మాట్లాడుతూ, ఇండియా ఒక సరిహద్దులో ఒకే సమయంలో 2 దేశాలతో పోరాడింది, ఒకటి పాకిస్తాన్, రెండవది చైనా అని చాలా స్పష్టంగా అన్నారు. ఇంత మటుకు మన రక్షణ శాఖకు సంబంధించి, మన డిఫెన్స్ విభాగానికి సంబంధించి సైన్యం కానీ, డిఫెన్స్ శాఖ అధికారులు కానీ ఇంత స్పష్టమైన భాష ఎప్పుడు మాట్లాడలేదు. దీని అర్థం ఏంటంటే ఇక డిఫెన్స్ చాలు, అఫెన్స్లోకి వెళ్దామన్నటువంటి మార్పు వచ్చింది. ఇది ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఈ సైనికాధికారి జనరల్ రాకేష్ సింగ్ ఈ మాట మాట్లాడరు. ఇది జరిగిన కొద్ది రోజులకే భారతదేశము ఇక అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చైనాతో ఇప్పటికే మనకి సరిహద్దు సమస్యలు ఉన్నాయి. సరిహద్దుతో పాటు గల్వాన్లో కొద్దిగా శాంతియుత పరిస్థితులు వచ్చినప్పటికీ చైనాతో ఇప్పటికీ మనకి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి చైనాతో సరిహద్దు చర్చలు జరుగుతున్నాయి, మిగతా రకాల సమావేశాలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడాను వైఖరిని దృఢం చేయాలని, అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా మొట్టమొదట జూలై 6వ తారీఖున దలైలామా పుట్టినరోజు. దీనిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంది. దలైలామా పుట్టినరోజుకు సంబంధించి మన దేశానికి చెందినటువంటి కేంద్ర మంత్రి కరేన్ రిజిజు, అదేవిధంగా అరుణాచల్ ముఖ్యమంత్రి అయినటువంటి పేమా ఖాండు, వీళ్ళిద్దరూ కూడాను స్టేట్మెంట్స్ ఇచ్చి దలైలామాకి శుభాకాంక్షలు చెప్పారు. నరేంద్ర మోదీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. దలైలామా జన్మదినాన్ని ధర్మశాలలో, అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాలలో ఈ టిబెటన్ ప్రభుత్వము, చైనా నుంచి పారిపోయి వచ్చినటువంటి టిబెటన్ ప్రభుత్వం ఇన్ ఎగ్జైల్ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క హెడ్ క్వార్టర్స్ దలైలామా ఈ దేశంలో ఉన్నప్పుడు ఎక్కువ కాలము ఆయన ధర్మశాలలో ఉంటారు. అక్కడ ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు జరిగినాయి. దలైలామా పుట్టినరోజు కార్యక్రమాలకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అతిథిగా వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తము నాది అని చెప్పి చైనా వాదిస్తూ ఉంటుంది. అరుణాచల్లోని పట్టణాలకు పేర్లు మారుస్తూ ఉంటుంది, రకరకాల ప్రకటనలు జారీ చేస్తుంది. ఆ అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి దాని ముఖ్యమంత్రి స్వయంగా దలైలామా కార్యక్రమంలో పాల్గొనడం అనేది చైనాని రెండవ అటాకింగ్ షాట్ కొట్టినట్టు. కరేన్ రిజిజు కేంద్ర ప్రభుత్వం తరఫున వెళ్ళాడు. ఆయన స్వయంగా బౌద్ధుడు, దలైలామాని అనుసరించేటటువంటి బౌద్ధుడు. దలైలామా ఏ బౌద్ధాన్ని ప్రవచిస్తారో ఆ శాఖ బౌద్ధాన్ని పాటించేటటువంటి వ్యక్తి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు పెమా ఖాండు చెందినట్టయితే, తవాంగ్కి దిగువన ఉన్నటువంటి కామెంగ్కి చెందినటువంటి వాడు పెమా ఖాండు, క్షమించాలి, కరేన్ రిజిజు. అరుణాచల్కి చెందినటువంటి ఇద్దరు, అందులో ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి వెళ్ళడము, ఆయన పుట్టినరోజున వెళ్ళడము, దలైలామాను బౌద్ధుల యొక్క, టిబెటన్ల యొక్క ఏకైక గురువుగా గుర్తిస్తూ వాళ్ళు మాట్లాడటము, ఇది చైనా మీద కొట్టినటువంటి రెండవ షాట్.
కిరణ్ రిజిజు మాట్లాడుతూ మరొక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ దలైలామా ఎవరు అన్నది దలైలామాయే నిర్ధారిస్తారు తప్ప వేరెవరూ నిర్ణయించలేరు అన్నటువంటి వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన చేయలేరు. దీని అర్థం ఏంటంటే వేరే దలైలామాని అపాయింట్ చేయాలన్నటువంటి చైనా ప్రయత్నాలను మేము గుర్తించబోము అని కిరణ్ రిజిజు చెప్పినట్టు. సో టిబెట్ గురించి మాట్లాడటము, ఇదే సమావేశంలో పెమా ఖండు మాట్లాడుతూ ఒక పత్రికా విలేకరులకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అసలు చైనాకి మాకు సరిహద్దే లేదు, మాకు సరిహద్దు ఉన్నది కేవలం టిబెట్ తోటే అన్నటువంటి మాట అన్నారు. అంటే టిబెట్ని ఒక వేరే ఎంటిటీగా గుర్తించే పని ఒక ముఖ్యమంత్రి చేశారు. ప్రభుత్వం యొక్క అధికారిక ఒపీనియన్ కాదు, కానీ అరుణాచల్ దృష్టిలో తమ ప్రాంతమని భావిస్తున్న, చైనా దృష్టిలో తమ ప్రాంతమని భావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బౌద్ధుడు అయినటువంటి పెమా ఖండు అసలు చైనాతో మాకు సరిహద్దు లేదు, మాకు సరిహద్దు ఉన్నది టిబెట్ తోటి అనడము చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఇది కూడా చైనాకి ఒక రకమైనటువంటి హెచ్చరిక లాంటిదే. సరిగ్గా ఇది అయ్యి దలైలామాకు సంబంధించి నెక్స్ట్ దలైలామా అపాయింట్మెంట్కి సంబంధించి ఈ వ్యాఖ్యలు వచ్చి, అంటే చైనా నెక్స్ట్ దలైలామాని నిర్ధారించలేదు, దలైలామాయే డిసైడ్ చేసిన వ్యక్తి నెక్స్ట్ దలైలామా అవుతారు అన్నటువంటి మాటను అన్న తరువాత, అసలు మాకు చైనా సరిహద్దు లేదు, మాకు టిబెట్ సరిహద్దు మాత్రమే ఉంది అన్న తరువాత దలైలామా జూలై 12వ తారీఖున లద్దాఖ్కి వెళ్ళారు. లద్దాఖ్లో ఆయన లద్దాఖ్కి వెళ్ళినటువంటి విమానము భారతీయ వైమానిక దళానికి చెందిన విమానం, ప్రైవేట్ విమానం కాదు, ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన వెళ్ళారు. ఇది మళ్ళీ చైనాకు ఒక సవాలు లాంటిది, మళ్ళీ ఫ్రంట్ ఫుట్ అటాక్ లాంటిది. ఆ తరువాత దలైలామా ప్రస్తుతం 45 రోజుల పాటు టిబెట్లో ఉంటున్నారు. టిబెట్లో ఆయన రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. టిబెట్లో మొత్తం ఉన్నటువంటి బౌద్ధులందరూ కూడాను ఆయనకి తమ యొక్క శ్రద్ధా సుమాలను అర్పిస్తున్నారు, ఆయనని స్వాగతిస్తున్నారు. పెద్ద ఎత్తున లద్దాఖ్ని ఆక్రమించుకోవాలని భావిస్తున్న చైనాకి ఇది చెంపపెట్టు లాంటి డెవలప్మెంట్. సరిగ్గా ఇదే సమయానికి చైనా నార్త్ ఈస్ట్లో ఉగ్రవాద సంస్థల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలోనే మ్యాన్మార్లో సర్జికల్ స్ట్రైక్ జరిగింది జూలై 14వ తారీఖున. దీనిలో అల్ఫాకి సంబంధించిన పరేష్ బరువా గ్రూపు, అదేవిధంగా ఎన్ఎస్ఏనికి సంబంధించిన కాప్లాంగ్ గ్రూప్, ఈ రెండు గ్రూపులకు సంబంధించిన స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది, కీలక నాయకుల్ని చంపేయడం జరిగింది, పెద్ద అటాక్ జరిగింది. దాదాపు 100కి పైగా డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయి. సైన్యం ఈ దాడి మేము చేశామని అఫీషియల్గా చెప్పటం లేదు, కానీ అక్కడ పని మాత్రం జరిగిపోయింది. ఇది కూడా చైనాకి మరొక హెచ్చరిక. మీరు గనక మా నార్త్ ఈస్ట్ తోటి మెసప్ చేస్తే, నార్త్ ఈస్ట్లో ఏదన్నా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు బాగుండవు అన్నటువంటి విషయాన్ని ఈ అటాక్స్ ద్వారా చెప్పింది. సరిగ్గా ఇది అయ్యి కాకుండానే మన విదేశ వ్యవహారాల మంత్రి గల్వాన్ సంఘటన తరువాత మొట్టమొదటిసారి చైనాకు వెళ్ళారు. చైనాలో సమావేశాల్లో పాల్గొన్నారు. షీ జిన్పింగ్ గత నెల 2 నెలలుగా పేపర్లలో మీడియాలో ఎక్కడా కనిపించినటువంటి షీ జిన్పింగ్ ఆయనని కలుసుకున్నారు, మాట్లాడారు. భారత చైనా సంబంధాల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. చైనాకి ఈ సమయంలో భారతదేశంతో చెలిమి అవసరం 2 కారణాల వల్ల. చైనాకి తన ఉత్పాదనల్ని అమ్ముకోవాలన్నట్టయితే, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కుప్పకూలకుండా ఉండాలన్నట్టయితే భారతదేశంలో అమ్మాలి. భారతదేశము ఇప్పుడు చైనా నుంచి కొనుగోళ్లను పూర్తిగా నిలుపు చేసి ఉంచింది గల్వాన్ సంఘటన తరువాత నుంచి. దాంతో భారత మార్కెట్లు చైనాకి కావాలి. రెండవది, భారతదేశంతో చెలిమి చేసినట్టయితేనే అటు అమెరికాతో ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయడానికి చైనాకి వీలుంటుంది. కాబట్టి భారత్తో ఈ సమయంలో వైరం అవసరం లేదు. కాబట్టి ఈ అదను చూసి భారతదేశము ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ చేయటం మొదలుపెట్టింది. డాలుగా టిబెట్ని కవచంగా ఆయుధంగా దలైలామాని ఉపయోగించుకుని ముందుకు వెళ్తోంది. చైనాకి మొట్టమొదటిసారి 1962 యుద్ధం తరువాత మొట్టమొదటిసారి అన్ అటాకింగ్ అండ్ అన్ అగ్రెసివ్ ఇండియా తోటి డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చర్చలు జరగాలన్నా చర్చలకు ముందు చైనా మన దేశంలోకి చొరబాటు చేయటము, తన సైన్యాలు వచ్చేసేసి తమ జెండాల్ని పాతిపోవడము, లేకపోతే అంతర్జాతీయంగా కశ్మీర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము,
ఇలా చైనా చేసి మన మీద సైకలాజికల్ ప్రెషర్ బిల్డ్ చేసేది. ఈసారి మొట్టమొదటిసారి భారతదేశం చైనా మీద సైకలాజికల్ ప్రెషర్ బిల్డ్ చేసింది. చైనా అంతర్గత బహిర్గత అనేకానేక సమస్యల్లో కూరుకున్నటువంటి సమయంలో అదను చూసి లూజ్ బాల్స్ని సిక్సర్స్గా కొట్టేటటువంటి పనిని మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది, మన సైన్యం మన ప్రభుత్వము చేస్తున్నాయి. దీంతో ఈ టిబెట్ ఆయుధంతో మనము అటాక్ చేస్తుంటే మొట్టమొదటిసారి 1950 తరువాత టిబెట్ విషయంలో చైనాను భారతదేశము సవాలు చేసింది. ఇది కూడా చాలా పెద్ద డెవలప్మెంట్గా మనము పరిగణించవచ్చు. రానున్న రోజుల్లో చైనాని ఏ రకంగా చైనాకి చెక్ పెడతారన్నది మనము చూడాల్సి ఉంది. మరింత అగ్రెసివ్ స్టెప్స్ తోటి దౌత్యపరంగా చైనాని కార్నర్ చేస్తూ అంతర్జాతీయంగా లభిస్తున్నటువంటి అవకాశాలని ఉపయోగించుకుని చైనా యొక్క వీక్ స్పాట్స్ మీద అటాక్ చేయటం అనేది భారతదేశం చేస్తుంది. దానికి మొట్టమొదటి సూచనలు ఇటీవలే మనకి కనిపించడం మొదలుపెట్టాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశము చైనా విషయంలో ఇక బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఇంకా చాలు అని అనుకుందాం. ఇక ఫ్రంట్ ఫుట్తో అటాక్ చేయాలి అని చెప్పి సిక్సర్లు బౌండరీలు కొట్టాలని నిర్ణయించుకుందాం. ఇక డిఫెన్స్ ఆడి నైట్ వాచ్మెన్ లాగా 9వ వికెట్ లాగా 8వ వికెట్ లాగా ఆట ఆడే లాభం లేదు. సెహ్వాగ్ లాగానో శుభ్మన్ గిల్ లాగానో లేకపోతే రిషబ్ పంత్ లాగానో ఆడాలని చెప్పి నిర్ణయించుకున్నట్టే కనిపిస్తుంది. చైనా విషయంలో భారత్ వైఖరి కొంత కఠినమైంది. చాలా స్పష్టంగా చైనాను భారతదేశం సవాల్ చేస్తోంది, చైనాను ఒక రకంగా డేర్ చేస్తోంది. ఈ మొట్టమొదటి స్టెప్ ఎప్పుడు పడింది? ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో పాకిస్తాన్ మన పైన ఉపయోగించినటువంటి అన్ని ఆయుధాలు చైనీస్ మేక్. చైనా ఆయుధాలతో మన పైన దాడి చేసింది. అంటే చైనా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసింది. అంతేకాకుండా శాటిలైట్ ఇమేజెస్ తీసి మన దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్సెస్ కావచ్చును, మన ఎయిర్ బేసెస్ కావచ్చు, వీటికి సంబంధించిన చిత్రాలను పాకిస్తాన్కి అందజేసింది. అయితే అది పెద్దగా పాకిస్తాన్కు ఉపయోగపడలేదు, అది వేరే విషయం. కానీ చైనా చాలా క్రియాశీలకంగా పాకిస్తాన్కి సహకరించింది. అందుకే మన సైనిక దళాలకు చెందినటువంటి ప్రధాన అధికారుల్లో ఒకరైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ సింగ్ ఇటీవల ఒక బ్రీఫింగ్లో మాట్లాడుతూ, ఇండియా ఒక సరిహద్దులో ఒకే సమయంలో 2 దేశాలతో పోరాడింది, ఒకటి పాకిస్తాన్, రెండవది చైనా అని చాలా స్పష్టంగా అన్నారు. ఇంత మటుకు మన రక్షణ శాఖకు సంబంధించి, మన డిఫెన్స్ విభాగానికి సంబంధించి సైన్యం కానీ డిఫెన్స్ శాఖ అధికారులు కానీ ఇంత స్పష్టమైన భాష ఎప్పుడు మాట్లాడలేదు. దీని అర్థం ఏంటంటే ఇక డిఫెన్స్ చాలు, అఫెన్స్లోకి వెళ్దామన్నటువంటి మార్పు వచ్చింది. ఇది ప్రధానమంత్రి మోదీ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఈ సైనికాధికారి జనరల్ రాకేష్ సింగ్ ఈ మాట మాట్లాడరు. ఇది జరిగిన కొద్ది రోజులకే భారతదేశము ఇక అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చైనాతో ఇప్పటికే మనకి సరిహద్దు సమస్యలు ఉన్నాయి. సరిహద్దుతో పాటు గల్వాన్లో కొద్దిగా శాంతియుత పరిస్థితులు వచ్చినప్పటికీ చైనాతో ఇప్పటికీ మనకి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి చైనాతో సరిహద్దు చర్చలు జరుగుతున్నాయి, మిగతా రకాల సమావేశాలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడాను వైఖరిని దృఢం చేయాలని, అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా మొట్టమొదట జూలై 6వ తారీఖున దలైలామా పుట్టినరోజు. దీనిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంది. దలైలామా పుట్టినరోజుకు సంబంధించి మన దేశానికి చెందినటువంటి కేంద్ర మంత్రి కరేన్ రిజిజు, అదేవిధంగా అరుణాచల్ ముఖ్యమంత్రి అయినటువంటి పేమా ఖాండు, వీళ్ళిద్దరూ కూడాను స్టేట్మెంట్స్ ఇచ్చి దలైలామాకి శుభాకాంక్షలు చెప్పారు. నరేంద్ర మోదీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. దలైలామా జన్మదినాన్ని ధర్మశాలలో, అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాలలో ఈ టిబెటన్ ప్రభుత్వము, చైనా నుంచి పారిపోయి వచ్చినటువంటి టిబెటన్ ప్రభుత్వం ఇన్ ఎగ్జైల్
ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క హెడ్ క్వార్టర్స్ దలైలామా ఈ దేశంలో ఉన్నప్పుడు ఎక్కువ కాలము ఆయన ధర్మశాలలో ఉంటారు. అక్కడ ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు జరిగినాయి. దలైలామా పుట్టినరోజు కార్యక్రమాలకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అతిథిగా వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తము నాది అని చెప్పి చైనా వాదిస్తూ ఉంటుంది. అరుణాచల్లోని పట్టణాలకు పేర్లు మారుస్తూ ఉంటుంది, రకరకాల ప్రకటనలు జారీ చేస్తుంది. ఆ అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి దాని ముఖ్యమంత్రి స్వయంగా దలైలామా కార్యక్రమంలో పాల్గొనడం అనేది చైనాని రెండవ అటాకింగ్ షాట్ కొట్టినట్టు. కిరణ్ రిజిజు కేంద్ర ప్రభుత్వం తరఫున వెళ్ళాడు. ఆయన స్వయంగా బౌద్ధుడు, దలైలామాని అనుసరించేటటువంటి బౌద్ధుడు. దలైలామా ఏ బౌద్ధాన్ని ప్రవచిస్తారో ఆ శాఖ బౌద్ధాన్ని పాటించేటటువంటి వ్యక్తి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు పెమాఖాండు చెందినట్టయితే తవాంగ్కి దిగువన ఉన్నటువంటి కామెంగ్కి చెందినటువంటి వాడు పెమాఖాండు, క్షమించాలి కిరణ్ రిజిజు. అరుణాచల్కి చెందినటువంటి ఇద్దరు, అందులో ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి వెళ్ళడము, ఆయన పుట్టినరోజున వెళ్ళడము, దలైలామాను బౌద్ధుల యొక్క టిబెటన్ల యొక్క ఏకైక గురువుగా గుర్తిస్తూ వాళ్ళు మాట్లాడటము, ఇది చైనా మీద కొట్టినటువంటి రెండవ షాట్. కిరణ్ రిజిజు మాట్లాడుతూ మరొక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ దలైలామా ఎవరు అన్నది దలైలామాయే నిర్ధారిస్తారు తప్ప వేరెవరూ నిర్ణయించలేరు అన్నటువంటి వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన చేయలేరు. దీని అర్థం ఏంటంటే వేరే దలైలామాని అపాయింట్ చేయాలన్నటువంటి చైనా ప్రయత్నాలను మేము గుర్తించబోము అని కిరణ్ రిజిజు చెప్పినట్టు. సో టిబెట్ గురించి మాట్లాడటము, ఇదే సమావేశంలో పెమాఖాండు మాట్లాడుతూ ఒక పత్రికా విలేకరులకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అసలు చైనాకి మాకు సరిహద్దే లేదు, మాకు సరిహద్దు ఉన్నది కేవలం టిబెట్ తోటే అన్నటువంటి మాట అన్నారు. అంటే టిబెట్ని ఒక వేరే ఎంటిటీగా గుర్తించే పని ఒక ముఖ్యమంత్రి చేశారు. ప్రభుత్వం యొక్క అధికారిక ఒపీనియన్ కాదు, కానీ అరుణాచల్ దృష్టిలో తమ ప్రాంతమని భావిస్తున్న, చైనా దృష్టిలో తమ ప్రాంతమని భావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బౌద్ధుడు అయినటువంటి పెమాఖాండు అసలు చైనాతో మాకు సరిహద్దు లేదు, మాకు సరిహద్దు ఉన్నది టిబెట్ తోటి అనడము చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఇది కూడా చైనాకి ఒక రకమైనటువంటి హెచ్చరిక లాంటిదే. సరిగ్గా ఇది అయ్యి దలైలామాకు సంబంధించి నెక్స్ట్ దలైలామా అపాయింట్మెంట్కి సంబంధించి ఈ వ్యాఖ్యలు వచ్చి, అంటే చైనా నెక్స్ట్ దలైలామాని నిర్ధారించలేదు, దలైలామాయే డిసైడ్ చేసిన వ్యక్తి నెక్స్ట్ దలైలామా అవుతారు అన్నటువంటి మాటను అన్న తరువాత, అసలు మాకు చైనా సరిహద్దు లేదు, మాకు టిబెట్ సరిహద్దు మాత్రమే ఉంది అన్న తరువాత దలైలామా జూలై 12వ తారీఖున లద్దాఖ్కి వెళ్ళారు. లద్దాఖ్లో ఆయన లద్దాఖ్కి వెళ్ళినటువంటి విమానము భారతీయ వైమానిక దళానికి చెందిన విమానం, ప్రైవేట్ విమానం కాదు, ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన వెళ్ళారు. ఇది మళ్ళీ చైనాకు ఒక సవాలు లాంటిది, మళ్ళీ ఫ్రంట్ ఫుట్ అటాక్ లాంటిది. ఆ తరువాత దలైలామా ప్రస్తుతం 45 రోజుల పాటు టిబెట్లో ఉంటున్నారు. టిబెట్లో ఆయన రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. టిబెట్లో మొత్తం ఉన్నటువంటి బౌద్ధులందరూ కూడాను ఆయనకి తమ యొక్క శ్రద్ధ సుమాలను అర్పిస్తున్నారు, ఆయనని స్వాగతిస్తున్నారు. పెద్ద ఎత్తున లద్దాఖ్ని ఆక్రమించుకోవాలని భావిస్తున్న చైనాకి ఇది చెంపపెట్టు లాంటి డెవలప్మెంట్. సరిగ్గా ఇదే సమయానికి చైనా నార్త్ ఈస్ట్లో ఉగ్రవాద సంస్థల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలోనే మ్యాన్మార్లో సర్జికల్ స్ట్రైక్ జరిగింది జూలై 14వ తారీఖున. దీనిలో అల్ఫాకి సంబంధించిన పరేష్ బరువా గ్రూపు, అదేవిధంగా ఎన్ఎస్ఏనికి సంబంధించిన కాప్లాంగ్ గ్రూప్, ఈ రెండు గ్రూపులకు సంబంధించిన స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది, కీలక నాయకుల్ని చంపేయడం జరిగింది, పెద్ద అటాక్ జరిగింది. దాదాపు 100కి పైగా డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయి. సైన్యం ఈ దాడి మేము చేశామని అఫీషియల్గా చెప్పటం లేదు, కానీ అక్కడ పని మాత్రం జరిగిపోయింది. ఇది కూడా చైనాకి మరొక హెచ్చరిక. మీరు గనక మా నార్త్ ఈస్ట్ తోటి మెసప్ చేస్తే, నార్త్ ఈస్ట్లో ఏదన్నా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు బాగుండవు అన్నటువంటి విషయాన్ని ఈ అటాక్స్ ద్వారా చెప్పింది. సరిగ్గా ఇది అయ్యి కాకుండానే మన విదేశ వ్యవహారాల మంత్రి గల్వాన్ సంఘటన తరువాత మొట్టమొదటిసారి చైనాకు వెళ్ళారు. చైనాలో సమావేశాల్లో పాల్గొన్నారు. షీ జిన్పింగ్
గత నెల 2 నెలలుగా పేపర్లలో మీడియాలో ఎక్కడా కనిపించినటువంటి షీ జిన్పింగ్ ఆయనని కలుసుకున్నారు, మాట్లాడారు. భారత చైనా సంబంధాల గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. చైనాకి ఈ సమయంలో భారతదేశంతో చెలిమి అవసరం 2 కారణాల వల్ల. చైనాకి తన ఉత్పాదనల్ని అమ్ముకోవాలన్నట్టయితే, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కుప్పకూలకుండా ఉండాలన్నట్టయితే భారతదేశంలో అమ్మాలి. భారతదేశము ఇప్పుడు చైనా నుంచి కొనుగోళ్లను పూర్తిగా నిలుపు చేసి ఉంచింది గల్వాన్ సంఘటన తరువాత నుంచి. దాంతో భారత మార్కెట్లు చైనాకి కావాలి. రెండవది, భారతదేశంతో చెలిమి చేసినట్టయితేనే అటు అమెరికాతో ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయడానికి చైనాకి వీలుంటుంది. కాబట్టి భారత్తో ఈ సమయంలో వైరం అవసరం లేదు. కాబట్టి ఈ అదను చూసి భారతదేశము ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ చేయటం మొదలుపెట్టింది. డాలుగా టిబెట్ని కవచంగా ఆయుధంగా దలైలామాని ఉపయోగించుకుని ముందుకు వెళ్తోంది. చైనాకి మొట్టమొదటిసారి 1962 యుద్ధం తరువాత మొట్టమొదటిసారి అన్ అటాకింగ్ అండ్ అన్ అగ్రెసివ్ ఇండియా తోటి డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చర్చలు జరగాలన్నా చర్చలకు ముందు చైనా మన దేశంలోకి చొరబాటు చేయటము, తన సైన్యాలు వచ్చేసేసి తమ జెండాల్ని పాతిపోవడము, లేకపోతే అంతర్జాతీయంగా కశ్మీర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, ఇలా చైనా చేసి మన మీద సైకలాజికల్ ప్రెషర్ బిల్డ్ చేసేది. ఈసారి మొట్టమొదటిసారి భారతదేశం చైనా మీద సైకలాజికల్ ప్రెషర్ బిల్డ్ చేసింది. చైనా అంతర్గత బహిర్గత అనేకానేక సమస్యల్లో కూరుకున్నటువంటి సమయంలో అదను చూసి లూజ్ బాల్స్ని సిక్సర్స్గా కొట్టేటటువంటి పనిని మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది, మన సైన్యం మన ప్రభుత్వము చేస్తున్నాయి. దీంతో ఈ టిబెట్ ఆయుధంతో మనము అటాక్ చేస్తుంటే మొట్టమొదటిసారి 1950 తరువాత టిబెట్ విషయంలో చైనాను భారతదేశము సవాలు చేసింది. ఇది కూడా చాలా పెద్ద డెవలప్మెంట్గా మనము పరిగణించవచ్చు. రానున్న రోజుల్లో చైనాని ఏ రకంగా చైనాకి చెక్ పెడతారన్నది మనము చూడాల్సి ఉంది. మరింత అగ్రెసివ్ స్టెప్స్ తోటి దౌత్యపరంగా చైనాని కార్నర్ చేస్తూ అంతర్జాతీయంగా లభిస్తున్నటువంటి అవకాశాలని ఉపయోగించుకుని చైనా యొక్క వీక్ స్పాట్స్ మీద అటాక్ చేయటం అనేది భారతదేశం చేస్తుంది. దానికి మొట్టమొదటి సూచనలు ఇటీవలే మనకి కనిపించడం మొదలుపెట్టాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.